జగదీష్ గారు, వ్యాపారస్తునికి మెంటర్, మంచి మెంటర్ ఉండాల్సిన ఆవశ్యకత ఏంటి? చాలా చక్కటి క్వశ్చన్ వేశారు. మనం మెంటరింగ్ గురించి మాట్లాడుకున్నాం. ఇందాక మనం అనుకున్నట్టు రాజుకి గురువు. చాలా మంది నాకు రాజు నేనే మంత్రి అనే టైప్ లో ఉంటాడు. ఇక్కడ ఈ మెంటర్ గురించి చెప్పే ముందు ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వ్యవస్థలు ఎలా ఉంటుందంటే, అసలు ఒక వ్యక్తికి వ్యాపారం చేద్దాము అనుకుని ఎప్పుడైతే వస్తుందో, నార్మల్గా ఒక వ్యక్తి జాబ్ చేసుకుంటూ ఉన్న వ్యక్తి సెల్ఫ్ ఎంప్లాయిడ్గా వ్యాపారస్తుడిగా మారుతున్నాడు అంటే, అతనిలో ఏంటంటే ఆత్మవిశ్వాసం చాలా ఎక్కువ అవుతూ, ఒక ఈగో అంటే నేను దాన్ని పాజిటివ్గా అంటాను నేను. సో నేను ఎవరికి నేను తల వంచను, నేనే రాజు, నేనే చేసుకుంటాను, నేను ఎవరికి దగ్గర ఒబే చేయను అనేటటువంటి మైండ్ సెట్ ఎప్పుడైతే ఒక వ్యక్తిలో డెవలప్ అవుతూ ఉంటుందో, అతనికి జాబ్ చేయాలనిపించదు. ఆయన వ్యాపారమే చేసుకుంటాడు. ఇలాంటి స్టేజ్లో ఏమవుద్దంటే, వీళ్ళు ఎవరి మాట వినరు. తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు, అట్లాగే భార్య మాట వినరు, తర్వాత ఫ్రెండ్స్ మాట, ఇంకెవరి మాట. ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటా ఉంటే వాళ్ళు స్ట్రైట్ అవే వాళ్ళు ఏదైతే అనుకుంటారో దాన్ని చేసుకుంటూ వెళ్దామని అనుకుంటారు. దానికి కూడా కొన్ని కారణాలు ఉంటాయి. వాళ్ళ జీవితంలో ఏంటంటే, ఏదైనా నిర్ణయాలు తీసుకుందామని, ఏ పని చేద్దాం అనుకున్నప్పుడు చాలామంది వీళ్ళని రకరకాలుగా డిస్కరేజ్ చేసి ఉండొచ్చు ఇంతకుముందు. ఆ డిస్కరేజ్ చేయటం వల్ల ఎన్నో అవకాశాలు కోల్పోవటం వల్ల వీళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇక నేను ఎవరి మాట విన్ను, నేను నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటాను. అలా ఇందాక ఇప్పుడు ఏమవుతుంది, బాస్ ఎవరు లేరు, ఈయనే బాసు. ఒక్కోసారి అర్థం కాదు, ఏం చేయాలో అర్థం కాదు, చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కొన్ని నిర్ణయాలు తప్పు అవుతూ ఉంటాయి, కొన్ని నిర్ణయాలు రైట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఒక మంచి మెంటర్ ఎందుకు ఉండాలంటే, ఒక వ్యక్తికి తనని వ్యాలిడేషన్ చేయాలి. ఏం చేస్తున్నాడు, ఏం చేశాడు. రాజుగారు ఎట్లాగైతే ఒక యుద్ధానికి వెళ్దాం అనుకున్నప్పుడు ఆయన ఏం చేస్తాడు, గురువుగారు నేను ఈ యుద్ధానికి చేద్దాం అనుకుంటున్నాను, పలానా కళింగ రాజ్యం మీద ఇంకో రాజ్యం మీద నేను దండెత్తి వెళ్దాం అనుకుంటున్నాను అన్నప్పుడు, ఈ గురువులు ఎలా ఉంటారంటే డైరెక్ట్గా వద్దని చెప్పరు. వద్దని చెప్తే ఏంటంటే, ఈ రాజుగారి యొక్క ఇగో దెబ్బతినొచ్చు, ఇంకేదన్నా దెబ్బతినొచ్చు, అర్థం కాక నువ్వేమయ్యా నీకేం తెలివితేటలు ఉన్నాయి, నేను యోధుడిని, నేను రాజుని, నేను పరాక్రమవంతుడిని, నేను వెళ్ళిపోతా యుద్ధం చేసేస్తానని చెప్పేసి ఇబ్బంది పడి దెబ్బతినే సందర్భాలు కూడా ఉంటాయి. అందుకని గురువు గారు ఏం చేస్తాడంటే, బాబు అసలు నీ దగ్గర ఉన్న సైన్యం ఏంటి, ఇగో అశ్వాలు ఎన్ని ఉన్నాయి, గజాలు ఎన్ని ఉన్నాయి, తర్వాత నీ దగ్గర ఇంకా ఫిరంగులు ఎన్ని ఉన్నాయి, ఫలానా రాజుగారి దగ్గర ఆళ్ళ దగ్గర ఏమున్నాయో తెలుసా. అట్లాగే ఇది ఎండాకాలం అనుకోండి, ఈ ఎండాకాలం నీ దగ్గర ఉన్న మనుషులు కానీ వీళ్ళు కానీ తట్టుకోలేరు. అదే ఆ రాజ్యంలో ఉన్న వ్యక్తులకి వాళ్ళకి ఎండలు బాగా అలవాటు, వాళ్ళు బాగా ఉండగలుగుతారు. ఎప్పుడైతే ఈ విషయాల్ని ఆ రాజు ముందు ఎప్పుడైతే ఆ గురువు గారు ప్రవేశపెడతాడో, ఫస్ట్ నేను యుద్ధం చేద్దాము వెళ్ళిపోదాము అనే ఆలోచనలో ఉన్న, ఆవేశంలో ఉన్న రాజు కాసేపు ఆలోచించి అప్పుడు గురువుగారిని అడుగుతారు. మరి గురువుగారు మీరే చెప్పారు కదా, మీరే అడిగారు కదా, మరి ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాలంటారా వద్దంటారా అంటే, అప్పుడు చక్కగా గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎస్, నువ్వు ఇప్పుడు వద్దులే అమ్మా, మనం నెక్స్ట్ చూద్దాము, అలా చూద్దాం. జనరల్గా ఏంటంటే గురువు గారు మాట వినకుండా రాజు ముందు ఒక 10 డిసిషన్స్ తీసేసుకుంటారు, 10 సందర్భాలు. అందులో 7-8 సందర్భాల్లో అతనికి నెత్తి బప్పి కొట్టడం జరుగుతుంది, ఇబ్బంది పడటం జరుగుతుంది. ఏదో 1-2-3 సందర్భాలు మాత్రమే ఆయన నిర్ణయాలు మంచి ఫలితాలు రావటం, లేదంటే సానుకూల ఫలితాలో లేదా యావరేజ్ ఫలితాలో. సో ఎప్పుడైతే అలా జరుగుతుందో, అరే గురువు గారు చెప్పిన మాట కనుక మనం విండుంటే, గురువు గారి సలహా తీసుకుని ఉంటే మనం ఎక్కువ సక్సెస్ అయ్యేవాళ్ళమే అనే ఉద్దేశంతో ఏం జరుగుతుందంటే, గురువులతో పాటు వీళ్ళు ప్రయాణం చేయడానికి సిద్ధపడతారు. అందువల్ల ఏంటంటే, వ్యాపారస్తునికి ఆయనకు బాస్ లేరు కాబట్టి ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నా కూడాను ఆ గురువుల సహాయ సహకారాలు ఉంటే ఏమవుతుందంటే, ఎప్పుడు కూడా అతనితో పాటు ఒక నిరంతర ప్రయాణం, గురువుతో ప్రయాణం ఎప్పుడైతే చేస్తాడో, మనం బయట విద్యా వ్యవస్థలో కూడా మనం చూస్తాము, గురువు గనక ఉండి ఈ స్కాలర్ని, రీసెర్చ్ స్కాలర్స్ అని చాలామంది నడిపిస్తూ ఉంటారు. ఇవాళ మన ప్రధానమంత్రులు కానీ, ముఖ్యమంత్రులు కానీ, తర్వాత చాలామంది మీరు పెద్ద వ్యవస్థలో ఉన్నవాళ్ళు కూడాను ఎంతోమంది మంచి మంచి సలహాదారులు పెట్టుకుంటారు. సలహాదారులు అంటే ఒక రకమైన గురువులే. కొంతమంది చీఫ్ ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, కొంతమంది వీళ్ళు ఉంటారు. సో అలా గురువు ఉండటం వల్ల భయం లేకుండా, అనుభవం లేకపోయినా కూడాను ఆ గురువుకి అనుభవం ఉంటుంది కాబట్టి గురువు మొత్తం చూసేసి ఉంటాడు. ఇప్పుడు మనం ఒక 2 దారులు ఉంటాయండి, లెఫ్ట్కి వెళ్ళాలో తెలియదు, రైట్కి వెళ్ళాలో తెలియదు. లెఫ్ట్కి వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఒక సన్నని మార్గం ఉండి లోయ లాంటిది ఏదన్నా ఉండే అవకాశం ఉందనుకో, మనకు తెలియదు. రైట్కి వెళ్తే కరెక్ట్గా వెళ్తాం, మనకు తెలియదు నేల మీద ఉన్న వాళ్ళకి. గురువు గారు ఏం చేస్తూ ఉంటారంటే, ఆ పైనుంచి చూస్తూ ఉంటారు.
ఆ పైనుంచి చూసినప్పుడు ఆల్రెడీ ఆయన ఇంతకుముందు వెళ్ళుండొచ్చు, ఆయన ఫ్రెండ్స్ ఆ దారిలో వెళ్ళుండొచ్చు. అందువల్ల ఆయన ముందే చెప్తాడు, నువ్వు లెఫ్ట్కి వెళ్ళొద్దు, నువ్వు రైట్ ప్రయాణం చెయ్యి. అప్పుడు మనకేమవుతుంది, ఎంతో టైము, శ్రమ, మన ధనాన్ని సేవ్ అవుతాం, మన టైం సేవ్ అవుతాం, మనం చాలా దీనిలో సేవ్ అవుతాం. అందువల్ల ఏంటంటే గురువు మనకన్నా ముందు చూపు చూడగలుగుతాడు, మనం చూడలేనిది ఆయన చూస్తాడు. ఏమి రావచ్చు, నెక్స్ట్ సమస్యలు ఏమి రావచ్చు, మనం ఏదో చిన్న చిన్న సమస్యల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం, ఆయన మొత్తం కూడాను ఓవరాల్గా ఒక 360 డిగ్రీలో చూస్తూ ఉంటాడు. తర్వాత ఇంకా లాస్ట్లో దీనికి ఒక చెప్తా, నేను రాజ్యం గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి, నేను ఒక కింగ్డమ్ ఉందనుకోండి, కింగ్డమ్ అంటే రాజ్యం. ఈ రాజ్యంలో రాజు బాగుంటే చాలు అనుకుని చాలా మంది అనుకుంటారు కదా, రాజులు కానీ గురువులు కానీ, అలా కుదరదు. రాజ్యం బాగుండాలి అంటే దానికి ఉన్న స్టేక్ హోల్డర్స్ అంటారు. ఎవరు స్టేక్ హోల్డర్స్? దానిలో ఉన్న ప్రజలు, దానిలో ఉన్న వర్తకులు, దానిలో ఉన్న సైనికులు, దానిలో ఉన్న మంత్రులు, తర్వాత రాజకుటుంబీకులు, తర్వాత మిగతా వాళ్ళు అందరూ కనుక బాగుంటేనే రాజ్యం బాగుంటుంది. రాజ్యం బాగుంటేనే రాజు బాగుంటాడు. ఈ సిద్ధాంతం మెంటరింగ్ సిస్టంలో చాలా మూలమైన సిద్ధాంతం. అట్లాగే మెంటరింగ్ చేసేటప్పుడు ఎన్నో రకాల ఉంటాయండి. ఇది బేసికల్గా ఒక మంచి మెంటర్ ఉండాల్సిన అవసరం ఒక వ్యాపారానికి. మంచి మెంటర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? మీరు ఎలాంటి మెంటరింగ్ చేస్తారు? మంచి మెంటర్ ఉండాల్సిన లక్షణాలు, ఫస్ట్ అతనికి ఒక డౌన్ టు ఎర్త్ యాటిట్యూడ్ ఉండాలి. అంటే హంబుల్నెస్, డౌన్ టు ఎర్త్, చాలా అంటే ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడాను చాలా చక్కగా ఆలోచించగలగటం, అంటే ఆ గర్వాన్ని లేకుండా ఉండటం. తర్వాత పక్షపాత ధోరణి లేకుండా ఉండాలి. తర్వాత న్యూట్రల్గా థింకింగ్ చేయటం, ఆలోచనలో ఉండాలి. తటస్థమైన ఆలోచన విధానం ఉండాలి. తర్వాత స్థిరమైన అభిప్రాయాలు పెట్టుకోవద్దు మెంటర్. అంటే ఈ ఒక ఆయన రోజు 9ంటికి రావట్లేదు అనుకోండి, ఆయన మెంటీ అంటారు దీన్ని. గురువు శిష్యుణ్ణి, మెంటరు మెంటీ. ఈ మెంటీ మీద ఒక అభిప్రాయం ఉంది, ఈయన పొద్దున్నే లెగడానికి అభిప్రాయం ఉందనుకోండి, ఒకసారి 2 సార్లు చూసేసి ఈయన నిజంగా పొద్దున్నే లెగిసే వ్యక్తిని కూడా నువ్వెప్పుడు రావయ్యా అనకూడదు. ఏదో కారణాల వల్ల ఉంటే నీ మనసులో ఉన్నా కూడా అవసరమైతే ఆ అలవాటు నువ్వు ఎలా మార్పించాలి. టైంకి రావట్లేదు, ఆఫీస్కి 10 గంటలకల్లా ఈ మెంటీ ఓపెన్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనుకోండి, ఈయన అనేయద్దు, నువ్వు ఎట్లాగూ రావులే, మన చిన్నపిల్లల్ని నువ్వు ఎట్లాగూ తప్పుతావు, నువ్వు ఎట్లాగూ పాస్ కావు, నువ్వు ఎట్లాగూ పనికి మాలినాడివి అంటే వాళ్ళు అలాగే తయారవుతారు. సేమ్ ఈ మెంటర్కి కూడా ఏంటంటే ఒక చక్కటి న్యూట్రల్ థింకింగ్ ఉండాలి, తటస్థ వైఖరి ఉండాలి. అట్లాగే చక్కగా పక్షపాత దూరం లేకుండా చక్కగా బ్యాలెన్స్డ్గా ఉంటూ, చక్కగా అతన్ని పరుషమైన పదజాలం వాడకుండా, తర్వాత ఒక చక్కటి ప్రేమతత్వం కలిగి ఉండి, నాలెడ్జ్ అపారమైన స్టడీ చేసి విసుగు అనేది ఉండకూడదు. ఈ గురువు గారికి అసలు విసుగు కానీ ఇవన్నీ ఉండకుండా చక్కగా కనుక ఈ లక్షణాలు కనుక గురువులో కనుక ఉంటే, ఆ శిష్యుడికి కానీ ఆ మెంటికి కానీ ఆ వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఇతను నిరంతరం అంటే ఇగో అనేది అసలు ఉండద్దు అసలు గురువు గారికి. సో ఎప్పుడు కూడాను నేను నా మెంటీని నేను సపోర్ట్ చేయాలి, ఇది నా వ్యాపారం, ఓనర్షిప్ ఉండాలి. మెయిన్ ఏంటంటే పేరుకి మనం గురువే కానీ ఆల్మోస్ట్ ఆల్ ఆ కంపెనీకి చైర్మన్ ఎలాంటి బాధ్యతలు వహిస్తూ ఉంటారో అలాంటి బాధ్యతల్ని ఈ మెంటరు వహిస్తూ ఆయనకి తెలియంది ఈయన తెలియజెప్తూ, ఈయన ముందుకు తీసుకెళ్లే ఒక గైడ్ లాగా, అతను ఒక లైట్ హౌస్ లాగా నిరంతరం అతనితో టచ్లో ఉంటూ, నిరంతరం ఆయనకు ఒక చక్కటి కంఫర్ట్ లెవెల్ అందిస్తూ, ఎప్పుడైనా మెంటి ఇబ్బంది పడినా, ఇంకోటి పడినా, టెన్షన్ పడుతున్నా ఆ టెన్షన్ని ఇతను చక్కగా దూరం చేస్తూ, ప్రశాంతంగా, కూల్గా, బ్యాలెన్స్డ్గా అతను ఉంచుతూ దీన్ని ప్రయాణం చేయాలి. ఓకే, నేను వెళ్ళే పద్ధతి మెంటరింగ్ అని చాలామంది మెంటర్స్ ఉన్నారు మార్కెట్లో. నేను ప్రొసీజర్ చెప్తాను, వెళ్ళే విధానం కూడా చెప్తాను. నేను ఒక 3-4 రకాల ప్రొసీజర్స్ని నేను నా మెంటరింగ్ ప్రాసెస్లో అలవాటు చేసుకున్నాను. నా మొదటి మెంటరింగ్ ప్రాసెస్ ఏంటంటే వ్యాలిడేషన్ ఆఫ్ థింగ్స్. చాలా సింపుల్గా ఉంటాయండి నా మెంటరింగ్ టెక్నిక్స్. నేనేం చేస్తానంటే, ఇందాక మీకు రాజుగారు గురువు యుద్ధంకి వెళ్ళినప్పుడు
రాజు గారిని ఎలాగైతే ఆ గురువు గారు అడిగాడో మీరు ఏమేమి ఉన్నాయని, నేను కూడా ఏంటంటే ఒక మెంటీ ఒక సమస్యతో నా దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ అసలు నేను ఏ గైడెన్స్ ఇవ్వనండి. నేను రాగానే నువ్వు ఇలా చేయి, నువ్వు అలా చేయి, ఇలా చేయను. నా ప్రాసెస్ ఫస్ట్ ఏంటంటే అసలు ఆయన ఏమనుకుంటున్నాడు, ఆ వ్యాపారస్తుడు తను ఎదగటానికి చేసే పనుల్లో రోజువారీ పనులు కానీ ఎలా ఉంటాయి ఏంటంటే షార్ట్ టర్మ్ ప్లానింగ్, మిడ్ టర్మ్ ప్లానింగ్, లాంగ్ టర్మ్ ప్లానింగ్. తర్వాత అతను ఇంటర్నల్ ఎగ్జిక్యూషన్ కానీ సమాజానికి చెప్పే ఎగ్జిక్యూషన్ విషయాల్లో కానీ అసలు ఏ విధమైన నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నాడు, హెచ్ఆర్ ఎలా ఉందాం అనుకుంటున్నాడు, మార్కెటింగ్ ఎలా ఉందాం అనుకుంటున్నాడు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఎలా చేద్దాం అనుకుంటున్నాడు. అంటే ఆయనకంటూ కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. మీకు మంచి వ్యాపారం అసలు లక్షణాలు ప్రీ రిక్విజిట్స్ మనం మాట్లాడుకుంటూ చెప్తాము. అతనికి కొన్ని లక్షణాలు ఉంటేనే అతను వ్యాపారస్తుడు అవుతాడు. నేను ఇందాక చెప్పినట్టు సచిన్ టెండూల్కర్ ఆల్రెడీ అతని క్రికెటింగ్ క్వాలిటీస్ ఉంటేనే అతను అయ్యాడు. సో వ్యాలిడేషన్ ఆఫ్ ద థింగ్స్ ఆయన అనుకున్నట్టే మనం వ్యాలిడేట్ చేస్తూ ఉంటాము. వ్యాలిడేట్ చేస్తూ మంచో చెడో చెప్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఒక 10 మందిని నేను మార్కెటింగ్ పీపుల్ పెడదాం అనుకుంటుంటే ఎందుకు పెడదాం అనుకుంటున్నాం అని క్వశ్చన్ వేస్తాం. క్వశ్చన్ వేసినప్పుడు ఏంటంటే అతను కొంచెం చెప్తాడు. నేను డైరెక్ట్గా వద్దు అని అనుకో కుదరదు. నువ్వు ఎలా శాలరీలు ఇస్తావు, ఎలా వాళ్ళకి నెలల వర్క్ ఎలా తీసుకుంటావు, ఇవన్నీ అయిపోయిన తర్వాతే మనం వ్యాలిడేషన్ ప్రొసీజర్ అవుతుంది. అప్పుడు అతనికి అర్థమవుతుంది, ఓహో నేను ఈ వ్యాలిడేషన్ నేను ఈ మార్కెటింగ్లో నేను పెట్టలేను, ఈ 10 మందిని పెట్టకూడదు. అప్పుడు ఏం చేయాలి గురువు గారు అని అడుగుతాడు. అయితే మీరు 10 మంది వద్దు, ముందు ఒకళ్ళో ఇద్దరిని పెట్టండి. ఆ పెట్టి వాళ్ళు కనుక సక్రమంగా పనిచేస్తున్నప్పుడు మనం నెక్స్ట్ 10 మందికి వెళ్దాం. ఇది వ్యాలిడేషన్ ఫస్ట్ నేను చేస్తాను. 2 వాళ్ళకి తెలియని నేను చెప్తాను. నేను వాళ్ళకి కొన్ని చాలా విషయాలు తెలియదు కాబట్టి ఇప్పుడు వింటాడు. ఎందుకంటే అతను అనుకున్నవన్నీ మనం ఆల్రెడీ వ్యాలిడేట్ చేసేసాము. కొన్నేమో వద్దన్నాము, కొన్ని కాదన్నాము, కొన్నేమో మధ్యవాద మార్గంగా నిర్ణయాలు తీసుకున్నాం కదా. ఇప్పుడు తెలియని చాలా ఉంటాయి. పలానా చోట ఎగ్జిబిషన్ పెట్టాలని తెలియకపోవచ్చు, ఇంకోటి చాలా తెలియకపోవచ్చు. నా మెంటరింగ్లో ఉన్న 3వ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆల్రెడీ మనం నిర్ణయాలు తీసుకున్నవి చాలా సంస్థలు ఇంప్లిమెంట్ చేయరు. నిర్ణయాలు తీసేసుకున్నాం, గురువు గారు మనం కలిసి నిర్ణయాలు తీసుకున్నాము, వాటిని ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ మార్కెటింగ్ పర్సన్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం 3 నెలల క్రితం. 3 నెలల తర్వాత కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోతే నా మెంటరింగ్ ఎలా ఉంటుందంటే నేను ఒక కాల్ తీసుకుంటాను. నేను రమేష్ మీరు ఏం చేయాలంటే మీరు ఈ వారం ఆఖరి లోపల మీరు ఆ వ్యక్తిని పెడతారా, రిక్రూట్ చేస్తారా, లేదంటే నన్ను రిక్రూట్మెంట్ చేయమంటారా. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఏంటంటే సరైన కొన్ని సందర్భాల్లో ఈ మెంటరు ఒక బాస్ లాగా కూడా మారిపోతూ ఉంటాడు. ఆ పర్టికులర్ సందర్భం అతను మంచికే. ఈ మెంటీస్ కూడా ఎలా అంటే వేరే వాళ్ళు ఎవరితో పెడితే అలా వినరు. ఎందుకంటే గురువు గారి దగ్గర అన్కండిషనల్ సరెండర్ అంటే ఇదేదో వ్యక్తిగత ఇది కాదు, తన వ్యాపారం బాగు చేయడానికి నాకు స్వచ్ఛందంగా ఈయన హెల్ప్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తారు. అట్లాగే నా మెంటరింగ్లో ఎలా ఉంటుందంటే వాళ్ళ తగ్గ మార్కెటింగ్ సహకారాలు సపోర్ట్ కూడా మన మెంటరింగ్లో వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు మనకు అర్థమవుతుంది కాబట్టి మనం భయం లేకుండా మనకున్న సర్కిల్లో వాళ్ళ సర్వీసెస్ని ప్రమోట్ చేస్తాం. ఇక లాస్ట్ ఏంటంటే వాళ్ళు ఎదగడానికి కావాల్సిన సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏదన్నా ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఏదన్నా పార్ట్నర్స్ మంచి పార్ట్నర్స్ లేకపోతే మంచి అసోసియేట్స్ వాళ్ళకి కావాలి, ఏంజల్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి. అప్పుడు మనకున్న సర్కిల్లో ఎవరైనా తాత్కాలికమైన పెట్టుబడి పెడతారనుకున్నా లేదంటే లాంగ్ టర్మ్ పెట్టుబడి పెడతారనుకున్నా భయం లేకుండా ఇదిగో మా పర్సన్ ఉన్నారు, ఈయన చక్కగా చేస్తున్నారు. ఎందుకంటే మనం ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ ప్రాసెస్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి చక్కగా మనం చేసి మనం చెప్తా ఉంటాం. ఇలా ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. మెంటరింగ్ అనేది చాలా పెద్ద సబ్జెక్టు. ఇది నేను క్లుప్తంగా ఈ 5 టెక్నిక్స్ని నా మెంటరింగ్ టెక్నిక్స్లో నా మెంటరింగ్ చేసేటప్పుడు నేను వాడుతూ ఉంటాను. నాకు ఈ టోటల్ ప్రాసెస్లో బాగా ఇష్టమైన సబ్జెక్ట్ మెంటరింగ్ అండి.